జీవితం అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే మునికోలలకు ఎదురుతనతో ఖాళీని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఆ ఖాళీనే సమస్తము పూరించగలదని ప్రయత్నం చేస్తున్నా. ఎండమావి వెనక పరుగులు తీస్తున్నావో, జారిపోయేదాని వైపు పరుగులు తీస్తున్నావా? అందుకే జీవితం అంతా శూన్యమైపోయింది. డబ్బున్నా, ఆరోగ్యం ఉన్నా, శక్తి ఉన్నా, వయసు ఉన్నా, సామర్థ్యం ఉన్నా, ఏదో ఖాళీతనము. వై ఐఎమ్ హియర్? ఎందుకు నేను భూమి మీద ఉన్నాను? ఏం నా జీవితము? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్? జీవితం యొక్క అర్థం ఏంటి? ఎందుకు బతుకుతున్నాను రా? తినటానికా, బట్టలు వేసుకోవటానికా, అల్లరి చేయటానికా, గొడవలు చేయటానికా? ఎందుకు బతుకుతున్నాను రా? నీకే తెలియదు. వెన్ యూ డు నాట్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, యూ విల్ బి లీడింగ్ ఏ డిప్రెస్డ్ లైఫ్. నీ జీవితంలో నీ గురి ఎరగకపోతే కృంగుదల కలిగిన జీవితాన్ని జీవిస్తావు. ఆ గురే బైబిల్ తెలియచేస్తుంది. ఆయన పేరే యేసు, యేసుక్రీస్తు. అందరికీ ప్రభు ఆ యేసు వద్దా. పాత నిబంధనలో దేవుని వాక్యము నానా విధములుగా దేవుడు తెలియజేసినాడు. దాంట్లో ఒకటి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. ప్రవక్తలు రెండు రకాలుగా ఉన్నారు. పెద్ద ప్రవక్తలని, చిన్న ప్రవక్తలని. పెద్ద ప్రవక్తలు అంటే వారు ఆత్మీయంగా పెద్దోళ్ళని, చిన్నోళ్ళు అంటే ఆత్మీయంగా చిన్నోళ్ళని కాదు అర్థము. పెద్ద ప్రవక్తలు అంటే వారు రాసిన ప్రవచన పుస్తకాలు పెద్దగా ఉన్న కారణం చేత అనుకూలత కొరకు బైబిల్ పండితులు ఆ పేరు పెట్టారు పెద్ద ప్రవక్తలని. చిన్న ప్రవక్తలు అంటే వారు ఆత్మీయంగా చిన్నోళ్ళని కాదు, వారి ప్రవచన సందేశం చిన్నదిగా ఉంది కనుక వారికి చిన్న ప్రవక్తలని పేర్లు పెట్టారు. ఈ పెద్ద ప్రవక్తల్లో ముగ్గురు చాలా పరిచయస్తులు. మొదటి వ్యక్తి యెషయా, రెండవ వ్యక్తి ఇర్మియా, మూడవ వ్యక్తి యెహెజ్కేల్. ఈ ముగ్గురు త్రిత్వమైన దేవునికి పాత నిబంధనలో సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నారు. యెషయా తండ్రి అయిన దేవునికి పోలికగా ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాట పదే పదే మనకు కనిపిస్తుంది. రెండవది ఇర్మియా గ్రంథం. ఇర్మియా అంటేనే మనకు విలపించే ప్రవక్త అని తెలుసు, ఏడ్చిన ప్రవక్త అని తెలుసు, కష్టాలు పొందిన ప్రవక్త అని తెలుసు. అలాగే యేసు ప్రభు వారికి ఆ పుస్తకం పోలిక లేదా ఆ ప్రవక్త పోలిక. యేసు ప్రభు కూడా భూమి మీద మానవాకారంలో ఉన్నప్పుడు మానవ నుండి తప్పించడానికి యాచనలు, ప్రార్థనలు, ఉపవాసంతో సమర్పించినట్లు వాక్యంలో చూస్తాం. మూడవ పెద్ద ప్రవక్తల పుస్తకం యెహెజ్కేల్. యెహెజ్కేల్లో మనకు తరచూ కనిపించే మాట ఆత్మ నన్ను తోడుకొని పోయాను, ఆత్మ నన్ను ఎత్తుకొని పోయాను, ఆత్మ నన్ను తోడుకొని పోయాను. అది పరిశుద్ధాత్ముడైన దేవునికి సాదృశ్యం. కనుక యెషయా గ్రంథము తండ్రి అయిన దేవునికి, ఇర్మియా గ్రంథం కుమారుడైన దేవునికి, యెహెజ్కేలు గ్రంథం పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనము చూడవచ్చు. యెషయా గ్రంథంలో అనేకమైన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాత్రమే మీ గమనానికి సమయ అద్దుబాటును బట్టి తీసుకురావడానికి ఒక చిరు ప్రయత్నం చేస్తున్నా. మీ అందరికి బాగా పరిచయం కదా. యెషయా గ్రంథం అసమానమైనదని తెలియటానికి 5 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇట్స్ ఎ బైబిల్ ఇన్ ద బైబిల్. ఇట్స్ ఎ మినీ బైబిల్. బైబిల్లో ఒక చిన్న బైబిల్ అని అంటారు. ఎందుకంటే 66 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే బైబిల్లో కూడా 66 పుస్తకాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలంటే, మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క పుస్తకానికి పోలిక. యెషయా మొదటి అధ్యాయం ఆదికాండానికి పోలిక, యెషయా రెండవ అధ్యాయము నిర్గమకాండానికి పోలిక, యెషయా మూడవ అధ్యాయము మూడవ పుస్తకము ఐదవ పుస్తకం యెషయా 5వ అధ్యాయం దేనికి పోలిక? ద్వితీయోపదేశకాండానికి పోలిక. అలాగే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క దానికి పోలిక. ఇప్పుడు తర్వాత మీరు క్విజ్ మాదిరి తీసుకొని జవాబు చెప్పండి. యెషయా ఇప్పుడు మనం చదువుకున్న 43వ అధ్యాయము ఏ పుస్తకానికి పోలిక? 43వ పుస్తకం ఏంటి?
నాకు తెలిసి మీలో చాలామంది తెలివైన వాళ్ళు కనుక, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పాస్ అయిన వాళ్ళు కనుక అప్పుడు ఇండెక్స్ తీసినారు. అంటే కాపీ కొట్టాలన్నా కూడా చాలా తెలివి ఉండాల, అంత తెలివి లేకపోతే కొట్టడం కుదరదు. ఇండెక్స్ తీసినారు. ఇండెక్స్ చూసి 43వ అధ్యాయానికి 43వ పుస్తకం పోలిక ఏంటని. సరే చూసినా చెప్పండి, చూడకుండానే చెప్పండి. యోహాను సువార్త. మనకి యోహాను సువార్త మనకు ఆధ్యాత్మికమైన సంగతులను జ్ఞాపకం చేస్తుంది. ఎంతో యేసుప్రభు వారికి దగ్గర ఉన్న కజిన్, యేసుప్రభుకు భౌతికంగా వాళ్ళ పిన్ని కూతురు. యేసుప్రభు పిన్ని సలోమె అని మనకు తెలుసు కదా, ఆమె కూతురు ఆమె కొడుకే యోహాన్. యేసుప్రభు రొమ్మను ఆనుకొని ఉన్నవాడు, యేసు రొమ్మను ఆనుకొని ఉన్న శిష్యుడు అన్న తానే క్యాప్షన్ ఇచ్చుకున్నాడు. కనుక 43వ అధ్యాయము మనకు అలాగే యోహాను సువార్త జ్ఞాపకం చేసి. ఇప్పుడు చెప్పండి, 66వ అధ్యాయం దేనికి పోలిక? అబ్బా ఎంత తెలివి ఉంది మీ అందరికీ! ప్రకటన గ్రంథానికి పోలిక. ఇప్పుడు అంటే మీరు వేరుగా అనుకోకూడదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మనకు ఈ పుస్తకం అంతా చదివినా కూడా అర్థం కాలేదు అని అంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం చదివితే అర్థం కాలేదంటే 66వ అధ్యాయం యెషయా గ్రంథము చదివితే మనకి స్నాప్షాట్ అంటే అబ్స్ట్రాక్ట్ మాదిరి స్థూలమైన సంగతి ప్రకటన గ్రంథం లేని రాసినట్టు తెలుస్తుంది. అలాగే యోహాను సువార్తలు ఏం రాయబడ్డాయనే స్థూలమైన విషయాలు అంటే స్నాప్షాట్ తెలుసుకోవాలని అంటే, మీ భాషలో చెప్పాలంటే డిపి స్టేటస్ తెలుసుకోవాలంటే ఈ అధ్యాయం చదివితే చాలు. నేను ఇలాగ చెప్పాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, బ్రదర్ చెప్పేసాడు అందుకే ఒక అధ్యాయం చదివితే ఒక పుస్తకం అంతా చదివినట్లంట, యెషయా 66 అధ్యాయాలు చదివితే బైబిల్ అంతా చదివినట్లని అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. అది కాదు. ఇప్పుడు విషయం ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క పుస్తకానికి పోలిక అన్నప్పుడు యెషయా గ్రంథం మొదటి అధ్యాయం ఉందనుకోండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో ఏముంది? పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా, అరికాల మొదలుకొని నన్నెత్తదాకా పాపాన్ని గురించి రాసినారు. ఆదికాండం మొదటి అధ్యాయం అదే కదా, పాపాన్ని గురించే కదా. మరి ఇప్పుడు పాపాన్ని గురించి మాత్రమే బైబిల్ చెప్తే బైబిల్ వద్దు. పాపాన్ని గురించి మాత్రమే చెప్పలేదు. 1:18 అనుకుంటా యెషయా గ్రంథంలో చెప్పబడింది, కమ్ లెట్ us రీజన్ టుగెదర్, రండి మన వివాదము తీర్చుకుందాము. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన వివాదం తీరుస్తాడు అని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అంటే పాపము ఒకవైపు బైబిల్ ప్రబోధిస్తున్నా, ఇంకోవైపు ప్రాయశ్చిత్తాన్ని కూడా బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఒకవైపు రక్షణ లేని దుస్థితిని మానవుని జ్ఞాపకం చేస్తున్నా, రక్షకుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేస్తుంది. అదే బైబిల్ యొక్క ఔన్నత్యం. ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ఎ ప్రాబ్లం, ఇట్ ఆల్సో గివ్స్ ద సొల్యూషన్. ఇట్ నాట్ ఓన్లీ టాక్స్ అబౌట్ ద క్వశ్చన్, ఇట్ ఆల్సో టాక్స్ అబౌట్ ద ఆన్సర్. ఇది ప్రశ్న మాత్రమే చెప్పట్లేదు, జవాబులు కూడా చెప్తుంది. అలాగే ఇది సమస్యలు మాత్రమే చెప్పట్లేదు, పరిష్కారం కూడా చెప్తుంది. ఇది రోగం మాత్రమే చెప్పట్లేదు, స్వస్థత ఎలాగ పొందొచ్చో చెప్తుంది. ఇది నరకాన్ని గురించి మాత్రమే చెప్పట్లేదు, పరలోకాన్ని గురించి కూడా చెప్తుంది. ఇది దుర్నీతిని గురించి మాత్రమే కాదు, దేవుని నీతిని గురించి కూడా చెప్తుంది. ఇది మానవుని గురించి మాత్రమే కాదు, జీవాన్ని గురించి కూడా మనకు ప్రకటన చేస్తుంది. అందుకే బైబిల్ అమోఘమైంది. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూసిన అసమానమైన దాంట్లో మొదటిది ఏంటంటే, ఇది మినీ బైబిల్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఒక చిన్న బైబిల్ గ్రంథంగా యెషయా గ్రంథం పరిగణించబడుతుంది. రెండవది, ఈ ప్రవక్త యెషయా ప్రవక్త, సాధారణంగా ప్రవక్త అంటేనే మనం లేవీల్లో నుండి వచ్చినారు అనుకుంటాం. బట్ యెషయా ప్రవక్త ఎలాంటి వాడంటే యూదా గోత్రములో నుండి వచ్చినాడు. పైపెచ్చు రాజుల రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. హీ హ్యాస్ ద బ్లడ్ ఆఫ్ ఎ రాయాలిటీ, రాజవైభవము ఆయన దాంట్లో ప్రవహిస్తుంది. అంటే రాజు కావాల్సిన వాడు ప్రవక్త అయినాడు. అంటే ప్రవక్త రాజు కంటే తక్కువ నేను ఇక్కడ చెప్పట్లేదు, దేవుడు ఆయన అలా పిలుస్తూ వచ్చినాడు. బహుశా అలాంటి రాజవంశంలో నుండి వచ్చిన ప్రవక్తల్లో యెషయా ఒక్కడంటే తప్పు కాదేమో. మూడవది, ఈ యెషయా ఆయన భార్య పిల్లల గురించిన ప్రస్తావన, వాళ్ళంతా ఒక సూచనలుగా లోకానికి ఉన్నారు అని ఒక ప్రవక్తని గురించి సుదీర్ఘంగా పరిశుద్ధాత్మ దేవుడు సవాలు విసురుతూ రాయబడిన సంగతి ఇక్కడ కనిపిస్తుంది. నాలుగవది, యేసు ప్రభు యొక్క జీవితం పుట్టుకను గురించి ఆరంభించి
ఆయన జీవన శైలి, ఆయన సిలువలో మరణించుట, ఆ తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట, 1000 ఏళ్ళ పరిపాలన వచ్చుట, నూతన ఆకాశం నూతన భూమి దాకా ఏ స్నాప్షాట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు యొక్క జీవితాన్ని తైలవర్ణ చిత్రపటాల్లో పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా చూపించిన తీరు అసమానం. ఇది నాకు తెలిసి బైబిల్ ఇంక ఏ పుస్తకంలో ఇంత వివరంగా రాయబడలేదు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అయిన అధిపతి. ఎవరు రాశారు ఈ మాటలు? కన్యక గర్భవతి కుమార్ని కనను, ఆయనకు ఇమ్మాన్యుయేల్. నాకు తెలిసి బైబిల్ ఇమ్మాన్యుయేల్ అనే పదం 2 సార్లు వాడబడింది. మొదటిసారి పాత నిబంధనలు ఒకసారి, కొత్త నిబంధనలు ఒకసారి. పాత నిబంధనలు యెషయా భక్తుడే రాశాడు అనుకుంటా. గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనకు తోడుగున్నాడు. కొత్త నిబంధనలో మనం వచ్చేటప్పటికి మత్తయి 1:23 ఇమ్మాన్యుయేలు అన్న మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. 5వది ఆఖరిది యెషయా గ్రంథము. మానవ కోటి కొరకై దేవుడు సిద్ధపరిచిన ఆ సంగతులన్నింటినీ క్లుప్తంగా రాశారు. ఇక్కడ యూదుల యొక్క చరిత్ర, ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, భవిష్యత్తు, సంఘం యొక్క చరిత్ర, భవిష్యత్తు, అలాగే సంఘానికి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ. అందుకే మీరు గమనించినారో లేదో, యెషయా గ్రంథంలో పదము పదే కనిపిస్తుంది. బైబిల్లో ఏ పుస్తకంలో ఆ పదం అన్నిసార్లు రాయబడలేదు. ఆ పదం మీరు ప్రయత్నం చేస్తారా, నేను చెప్పమంటారా? ఎట్లయినా పర్లేదంటారా? ఆ పదం పేరు వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకా రక్షణ 25 సార్లు రాశారు. దానికి ఒక విశేషణం జోడించినారు, నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. అందుకే మీరు గమనించినారు లేదో, యెషయా గ్రంథంలో దాదాపు 20 సార్లకు పైగానే నిత్య రక్షణ, నిత్యానందం, నిత్య జీవ, నిత్య ఆల్ ఎటర్నల్. దేవుని ప్రజలైన వారు తాత్కాలికమైన 70-80 సంవత్సరాలు బ్రతికేవారు మాత్రమే కాదు, దే ఆర్ పీపుల్ ఆఫ్ ఎటర్నిటీ. వారు నిత్యత్వము కొరకు జీవిస్తున్న ప్రజలను తెలియజేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు చేసిన గంభీరమైన ప్రయత్నం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ నిత్యత్వము కొరకు పాపులమైన మనము సిద్ధపరచబడ్డ కొరకై నిత్యుడైన దేవుడు, ఎటర్నల్ ఫాదర్, ఎటర్నల్ గాడ్, మానవాకారాన్ని భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. అందుకే ఆయన మన కొరకై రక్త మాంసములు కలిగిన వాడై శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా శుభప్రదమైన నిరీక్షణ, నిత్య రక్షణలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. ఇది ఉచితం, ఇది భిక్ష. ఇప్పుడు మీరే నాకు సాక్షులు 43వ అధ్యాయంలో, యోహాను సువార్తలో కూడా అదే కదా. యోహాను సువార్త మనం దీనికి పోలిక అన్నాం. దేవుడు మనకి చాలా పేర్లు పెట్టాడు. మనం కూడా కొంతమందికి పేర్లు పెట్టుకుంటాం కదా ఇంట్లో. మన పిల్లలకు ముద్దు పేర్లు పెట్టుకుంటాం, బబ్బులు అని. వాడు గాలి గొట్టుకు పెట్టి అట్లా ఉంటాడు. మిల్కీ అని పెట్టుకుంటాం, లైట్ వేసినా కూడా కనపడరు వాళ్ళు. స్మార్టీ అని పెట్టుకుంటాం, వాళ్ళ తల పట్టదు వాళ్ళు పోతూ ఉంటే. ఇలా పేర్లకి జీవితానికి చాలా భిన్నంగా ఉంటుంది మనం పెట్టేది. ప్రభు కూడా మనం అంటే ఆయనకి చాలా ముద్దు కదా. మనం ఏం చేస్తాం మరి? కాకి పిల్ల కాకి ముద్దు. మీ పిల్లలు మీకు ముద్దు కనుక మీరు ఎట్లా పెట్టారు వీళ్ళకి స్మార్టీ అని, ఎట్లా పెట్టారు వీళ్ళకి మిల్కీ అని, ఎట్లా పెట్టారు వీళ్ళకి బబులు అని విన్నాం. అలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ఏం అనిపించదు, ఎందుకంటే మీ పిల్లలు మీకు ముద్దు. ప్రభు వారికి కూడా అంతే. మనం అంటే చాలా ముద్దు కనుక మనకి చాలా పేర్లు పెట్టాడు. అసలు ఆ పేర్లు మనం తలంచుకుంటే నాకైతే సిగ్గే వేస్తుంది. మీకేమనిపిస్తే తెలియదు. అసలు మనకు పెట్టాల్సిన పేర్లు యెషయా గ్రంథంలోనే ఉన్నాయి, రాసినారు. అవి కూడా 53వ అధ్యాయంలో రాశారు. తర్వాత యెషయా గ్రంథం అంతా కనిపిస్తాయి. అవి అయితే పేర్లు మనకు కరెక్ట్గా సూట్ అవుతాయి. కానీ ఆ సూట్గా అయిన పేర్లు పెట్టినారే మనకు. అలాంటి పేర్లు ఒకటి ఏంటంటే, మీరే నాకు సాక్షులు, మై విట్నెసెస్. ఇంకా చాలా పేర్లు పెట్టారు చెప్పనా. మీరు నా కుమార్తెలు, మీరు నా కుమారులు, మీరు అబ్రహాము కుమారులు, లేకపోతే నీతిమంతులు, పరిశుద్ధులు, విశ్వాసులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని పిల్లలైన వారు. ఇలాంటి పేర్లన్నీ పెట్టినప్పుడు మనం వాళ్ళని పిలిచినారనుకో,
బ్రదర్ నీతిమంతుడు ఎట్లున్నారండి అని. ఇప్పుడు మీ ఇంట్లోనూ భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్తనే మీరు పిలిచినారనుకోండి, ఏమని, విశ్వాసి ఎట్లున్నారండి అని. ఆయన ఏమంటాడు తెలుసా, ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు, ఊరు వెళ్ళాలనుకుంటున్నావా, ఇక్కడే ఉండాలనుకుంటున్నావు. కాదండి, బైబిల్లో రాశారు కదా మరి విశ్వాసులని, అందుకని నేను మిమ్మల్ని విశ్వాసులని. అంత మాట్లాడద్దు, ఇంక 100 చాలే. ఎందుకంటే మనకే సిగ్గేస్తుంది ఆ పేర్లు. మనమేంటి విశ్వాసులు ఏంటి, మనమేంటి పరిశుద్ధులు ఏంటి, మనకు కూడా వాళ్ళని పేర్లు పెట్టారు పరిశుద్ధరావు అని. దయచేసి ఆ పేరు పిలువదరా నన్ను, ఆ పేరు మనకు సూటి కాదు. మరి బైబిల్లో రాశారు మనం పరిశుద్ధులని, విశ్వాసులని, నీతిమంతులని, దేవుని పిల్లలని, యాజకులని ఇలాగూ రాస్తూ వచ్చి మనకంత పేర్లు ఇచ్చినాడు. 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రులే తమ బిడ్డలు ఎలాగున్నా పర్వాలేదు కానీ ఆ పిల్లలకు ముద్దు పేర్లు పెట్టుకొని మురిసిపోతుంటే, సెలవులో రక్తం కార్చి రక్తము ద్వారా సంపాదించిన ఆ దేవుడు మనల్ని కూడా అలాంటి ముద్దు పేర్లు పెట్టుకొని మురిసిపోతున్నాడు. అలాంటి ముద్దు పేర్లు ఒకటి, యు ఆర్ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షి. దేవుని కొరకు సాక్షులా? దేవదూతలు ఏమయ్యారు, వాళ్ళు సాక్ష్యం చెప్పట్లేదా? వాళ్ళు బాగా చెప్తారు కదా, మనమంటే ఇంక రకరకాలుగా చెప్తాం అనుకో. బైబిల్లో ఒక మాట, మీరు నాకు సాక్షులు అనే మాట కంటే దీనికి వ్యతిరేకమైన మాట చాలా సందర్భాల్లో రాయబడింది. మీరు గెస్ చేస్తారు ఆ మాట. ఇది పాజిటివ్, ఈఆర్ మై విట్నెసెస్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. దీనికి ఆపోజిట్ స్టేట్మెంట్ బైబిల్లో చాలాసార్లు రాయబడింది. ఎందుకు చాలాసార్లు రాయబడింది నేను తర్వాత చెప్తా, కానీ మీరు ఆ మాట గెస్ చేయండి. గెస్ తెలుసు మీకు, కానీ చెప్పలేకపోతున్నారు. అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. thou shalt not give a false witness. మరలా రాయబడింది తెలుసా. మీరు నాకు సాక్షులయ్యుందురని రాయబడిన దాని అంతటికంటే, అన్నిసార్ల కంటే మీరు అబద్ధ సాక్షులకు ఉండొద్దండి. మీరు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని మరలా రాయబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే మనం చేసేది అదే పనే కనుక పరిశుద్ధాత్ముడు చేయొద్దు అని చెప్తున్నాడు. మనం ఈ పని చేయట్లేదు కనుక మనకి చేయండి అని చెప్తున్నాడు. ఏంటది? ఈ మాస్టర్వి మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులయ్యుండి. మీరు నాకు సాక్షులుగా ఉండటానికి బదులు నేనే అసలు ఎలాగ సాక్ష్యం ఇచ్చానో చెప్పడానికి పూనుకుంటానని దేవుని యొక్క వాక్యములు అలాంటి సాక్ష్యాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలు ఎలాంటి సాక్ష్యాలు మనము దేవుని వాక్యంలో చూడొచ్చు, నేర్చుకోవటానికి పూనుకుందాం. వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదు, మనలాంటి సామాన్యమైన వాళ్ళు కాదు. మొదట దేవుడితోనే ఆరంభిస్తాం. గాడ్ ఈజ్ ఎ విట్నెస్, దేవుడే సాక్షి. చూస్తామా? యోహాను సువార్త జాన్ చాప్టర్ 5 verse 37. యోహాను 5:37. నన్ను గూర్చి నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కనుక మొదటి విట్నెస్ ఎవరంటే గాడ్ ఈజ్ ద విట్నెస్, దేవుడే సాక్షి. ఆయన సాక్ష్యం ఎప్పుడు సత్యమే. ఆయన అబద్ధ సాక్ష్యం చెప్పుడు, తప్పు సాక్ష్యం చెప్పుడు, కాని సాక్ష్యం ఆయన చెప్పడు. హిస్ టెస్టిమనీ, హిస్ విట్నెస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. దేవుడు తన కుమారుని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినాడు. మీకు తెలుసు కదా, చాలా సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. మీకు ఒక్కటైనా పరిచయం అనుకుంటా. యేసు ప్రభువు వారు ఆయన పాపం చేయలేదు, చేయజాలడు, ఆయనలో పాపము లేదు. అయినా మనందరికి మాదిరిగా ఉండట కొరకే బాప్తిసం ఇచ్చి యోహానుతో బాప్తిసం తీసుకోవడానికి యోర్దాన్ నది దగ్గరికి వచ్చినాడు. యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకొని బయటకు వస్తూ ఉంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆకాశము తెరవబడింది, పైనుండి ఒక స్వరం వచ్చింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి. దిస్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ గాడ్ ఇన్ రిలేషన్ టు హిస్ సన్. దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం. దిస్ ఈజ్ మై బిలవడ్ సన్ ఇన్ హూమ్ ఐ ఎమ్ వెల్ ప్లీజ్డ్, హియర్ హిమ్. ఇప్పుడు నేను ఇలాగ ప్రశ్న అడగొచ్చా? ఇలాగా ఈ మాట ఎన్నిసార్లు దేవుడు యేసుప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చినాడు? తెలుసు మీకు, మీరు చెప్పట్లేదు. 3 సార్లు ఇచ్చినాడు మత్తయి సువార్తలో. చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా మనకి. 3వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చినాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. ఒక్కొక్క సందర్భంలో ఆ సాక్ష్యం ఇచ్చింది ఏ జ్ఞాపకం చేస్తుందో అది మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు సమయాన్ని బట్టి అన్నీ చెప్పట్లేదు. బాప్తిసం తీసుకొని అలాగొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి
పైనుండి ఇలాంటి సాక్ష్యం వచ్చింది. ఇది ఎవరికో డబ్బులు ఇచ్చి చెప్పించిన సాక్ష్యం కాదు. ఆకాశం తెరవబడు ద్వారా దేవుని ఆత్మ పావురం వలె దిగివచ్చుట ద్వారా ఈ సాక్ష్యాన్ని అక్కడ చేరి వచ్చిన ప్రజలు వింటూ వచ్చినారు. అది యేసు ప్రభు యొక్క కుమారత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. టెస్టిమోనీ ఇన్ రిలేషన్ టు సన్షిప్. మత్తయి సువార్తలోనే 3 సార్లు ఉందని చెప్పాను కదా. మొదటిసారి ఇక్కడ, రెండవసారి 12వ అధ్యాయం మాథ్యూ చాప్టర్ 12, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 12:18, ఇదిగో ఈయన నా సేవకుడు, నేను ఏర్పరచుకుంటే నా ప్రాణమునికి ఇష్టమైన, బిహోల్డ్ మై సర్వెంట్. ఇప్పుడు కుమారుడు ఏమయ్యాడు? సేవకుడు అయ్యాడు. ఇట్ టాక్స్ అబౌట్ హిస్ సర్వెంట్హుడ్. యేసు ప్రభు వారు ఎలాగ మన కొరకే సేవ చేయని ఉన్నాడో, ఇలాగ వాక్యం ప్రకటించిన ఉన్నాడో, ఆ సంగతి 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడింది. యేసు ప్రభు కంటే తండ్రి అయిన దేవుడికి ప్రియమైన సేవకుడు. దేర్ ఈజ్ నో బిలవర్డ్ సర్వెంట్ అంటు ద లార్డ్ యాజ్ దట్ ఆఫ్ హిస్ సన్. ప్రియమైన నా సేవకుడు, ఆదుకొను సేవకుడు, నేను ఇష్టపడు నా సేవకుడు. మనల గురించి కూడా ఇలాంటి సాక్ష్యం ఉంటే ఎంత బాగుంటుంది. మనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఎంత తక్కువ చెప్తా అంత మంచిది. చెప్పంటావా? వద్దులేండి. మనల గురించి మనకు బాగా తెలుసు, వేరే వాళ్ళకి అంతే. మూడవది 17వ అధ్యాయం మత్తయి సువార్తలో రూపాంతర కొండ మీదకి యేసుప్రభు ఆయనతో పాటు 3 శిష్యులు వెళ్ళిన సందర్భాన యేసుప్రభు వారు రూపాంతరం పొందినాడు. రూపాంతరం పొందినప్పుడు 5వ వచనములో అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈయన మాట వినడానికి శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. టాక్స్ అబౌట్ ఏ సాక్రిఫైస్. ఆయన నిర్గమము, త్యాగాన్ని గురించి మాట్లాడుతుంది. గాడ్ గేవ్ 3-fold విట్నెస్ అండ్ సర్టిఫికేషన్ ఇన్ రిలేషన్ టు సన్. దేవుడు తన ప్రియమైన కుమారుడైన యేసు ప్రభు వారిని గురించి 3 అంతల లేదా 3 సార్లు సాక్ష్యం ఇచ్చినాడు. మొదటిది ఏంటి? ఆయన కుమారత్వాన్ని గురించి 3వ అధ్యాయం మత్తయి సువార్త. రెండవది ఏంటి? ఆయన సేవా ధర్మమును గురించి మత్తయి సువార్త 12వ అధ్యాయము. మూడవది ఏంటి? ఆయన యొక్క త్యాగము, సమర్పణ, నిర్గమము గురించి మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇప్పుడు మన దగ్గరికి వస్తాం. మనల గురించి కూడా దేవుడు ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? మనం కూడా చాలాసార్లు 3వ అధ్యాయంలోనే ఉండిపోతాం. బాప్తిసం తీసుకున్నాం, రక్షణ పొందినాం, అలాగే ఉండిపోతున్నా. ఇక్కడికే సరిపోయిందన్న 12వ అధ్యాయంలోకి రావాలిగా. ఆయన సేవించే అనుభవంలోనికి రావాలిగా. ఆయనకి ఇష్టమైన దాసులుగా, దాసురనరుగా మార్చబడాలిగా. దాసురనరు అంటే మనం కూడా పూర్తిగా ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని నేను ఇక్కడ చెప్పట్లేదు. మీరు గమనించాలా? దాసుడు అంటే పూర్తి సేవ కొరకు వచ్చిన వాళ్ళని కాదు ఇక్కడ అర్థం. ఉదాహరణకి గాబ్రియల్ దూత ఒక అందమైన దినాన కన్యకైన మరియ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ దూత ఇలాగ ప్రకటించింది, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇలాగ మాట్లాడుతూ వచ్చిన తర్వాత 37వ వచనంలో, అంతకుముందు ఆమె అడిగింది, నేను పురుషుని ఎరుగందా అని, ఇది ఎలాగ జరుగుతుంది? ఆ సుదీర్ఘమైన సంభాషణ అయిపోయిన తర్వాత 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినాను 37వ వచనం నిరక్తకము కానేరదు. ఇప్పుడు 38వ వచనంలో ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ప్రభు దాసురాలను. ఇప్పుడు చెప్పండి, మరి ఆమె ఫుల్ టైం సేవకు వచ్చిందా రాలేదా? అలాగంటే మనం అనుకోవాలి ఫుల్ టైంకి వచ్చిన దాని వాళ్ళకంటే గొప్ప స్త్రీ. ఆమె గురించి లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన. ప్రపంచంలో 250 దేశాల్లో 8 బిలియన్ల జనాభా అంటే 4 బిలియన్ల స్త్రీల్లో ఆశీర్వదించబడిన, ఘనతకి ఎక్కిన లోకరక్షకుని భూమి మీదకి తీసుకొని వచ్చిన స్త్రీ ఆమె ఎవరంటే ఎలాగ ఇంట్రడక్షన్ చేసుకునింది, తాను ఎలాగిచ్చింది? నేను ప్రభు దాసురాలను. అంటే దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకోవటానికి ఇష్టపడినవాడు. మీకు తెలుసు కదా, దేవుడు మొదట ఎవరిని నా సేవకుడని పిలిచినాడు బైబిల్లో? వెరీ గుడ్, చాలా కరెక్ట్గా తప్ప చెప్పారు. థ్యాంక్ యూ. మోషే కూడా దేవుని సేవకుడే, కానీ మొదట ఆయన దేవుని సేవకుడని పిలవలేదు. తెలుసు మీ అందరికి బాగా, అబ్రహాం అని పిలిచి. ఇప్పుడు చెప్పండి, మరి అబ్రహాం ఫుల్ టైం సర్వెంటా?
అలాగ మనం అన్నాం అనుకో, ఆయన ఫుల్ టైం సర్వెంట్ కాదు, కానీ ఒక పూర్తి కాల సేవకుడు చేసిన దానికంటే ఎక్కువ చేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. దేవుడు అలాంటి వారిని ఏమన్నాడు? దాసుడు, నా సేవకుడైన అబ్రహాము. వాట్ ఏ లవింగ్ వర్డ్ ఇట్ ఈస్. ఎంత ఇంట్రడక్షన్ చూడండి, ఎంత ఇంట్రో, ఎంత బాగుంది చూడండి. మై సర్వెంట్ అబ్రహాం. అలాగే లోకస్తులు కూడా చెప్పారు, దానియేలు గురించి చెప్పారు. దానియేలు ఎవరు? సేవకుడా? ఫుల్ టైం సర్వెంటా? ఎవరు దానియేలు? ప్రధానమంత్రి. దానియేలు సింహబోన్లో వేసినాడు రాజు. ఉదయం అయిపోయింది, రాత్రి అంతా నిద్రపట్టలేదు. బోన్ దగ్గరికి వచ్చినాడు. బోన్ దగ్గరికి వచ్చి శబ్దం వస్తుందేమో, రాదేమో ఏమనుకున్నాడు. చూసేటప్పటికి దానియేలు కనిపించినాడు. కనిపించిన వెంటనే ఎగ్జైట్మెంట్ అంటామా, థ్రిల్లింగ్ అంటామా, ఏమంటామా, ఏమైనా అనొచ్చు. అప్పుడేమన్నాడంటే బైబిల్లో రాయబడింది 6వ అధ్యాయం అనుకుంటా, దానియేల్లో, జీవము గల దేవుని సేవకుడు అయినా. అదేమి సంబోధన? ప్రధానమంత్రి అయినా దానియేలు అనాలి కదా. రాజుకి దానియేలు ఎలా కనిపించినాడు? ఎ సర్వెంట్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. దేవుణ్ణి సేవించిన దైవ సేవకుడిగా కనిపించిన. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుణ్ణి సేవించిన వారు తమను తాము ఎలాగ ప్రభు కొరకు పూర్తిగా అబ్రహాం వలె, దానియేలు వలె, లేదా మరియమ్మ వలె అర్పించుకొని జీవించినారనేది 12వ అధ్యాయం అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త తర్వాత 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మనందరి కొరకు చేసే నిర్గమాన్ని గురించి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన సంగతి ఏంటి? రెండవది చూస్తామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 5. చాలు. ఎవరైనా 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 3:14. సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. ఈ మధ్యలో తెలుగు చదివే చాలామందికి రావట్లేదు. నేను పాతకాలం తెలుగు మీడియం కనుక నేను చదువుతాను. మీరంతా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా, వినండి. లావోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. మళ్ళీ వాళ్ళ కుటుంబ ప్రార్థనలు ఏం చెప్తుంటారు తెలుసా? మా పిల్లలకి తెలుగు చదివేకి రాదు కదా, పోనీ ఇంగ్లీష్ అన్న చదివేకొచ్చా? అది కూడా రాదు బ్రదర్. అది రాదు, ఇది రాదు, ఏది రాకుండా ఒకటి బాగా వస్తే మిగతాది వస్తుంది. మనకెందుకు 2 రావట్లేదంటే ఒకటి కూడా బాగా రావట్లేదు కనుక. ఓకేనా? చాలామంది ఉన్నారు కనుక మీరు నేర్చుకోవాలని చెప్తున్నా. భాషకు బలం ఉంది. భాష సరిగా ఉంటే పదప్రయోగం సరిగా ఉంటుంది. పదప్రయోగం సరిగా ఉన్నప్పుడు భాష మనిషిని ఒప్పిస్తుంది, జీవితాన్ని మార్చేస్తుంది. నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, మరి భాష లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, మోషే అత్తివాడు కదండి అని. మోషే అంత పిలుపుంటే భాషే అవసరం లేదు. ఊరికే నువ్వు పోతా ఉంటే అయిపోయి ఈ కలతట్టి వాళ్ళే వచ్చేస్తారు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ లాంటి పిలుపు కూడా ఉన్నా, నీకేం భాష అవసరం లేదు. పోతా ఉంటే మనుషులు వచ్చేస్తుంటారు, ఏడుస్తా, రొమ్ములు బాదుకుంటావు, మాకు రక్షణ, మాకేసు అని. మనకు అంత లేదే. మనం పోతా ఉంటే వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఓ వచ్చినాడా? సోదమా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము. ఆమెను వాడును నమ్మకమైన సత్య. చాలు. ఇది యేసు ప్రభువే ఆ సాక్షి. మొదటి గాడ్ ఈజ్ ద విట్నెస్, దేవుడు సాక్షి. రెండవది ఎవరు? యేసు ప్రభువే దేవుని కుమారుడైన యేసు ప్రభువే సాక్షి. ఆయన ఎలాంటి సాక్షి అంట? నమ్మకమైన సత్య సాక్షి. ఆయనలో అపనమ్మకం విషమంతా కూడా లేదు, ఆయనలో అసత్యం విషమంతా కూడా లేదు. మనకు ఆపోజిట్. మనలో సత్యము, చెప్పండి, మనలో సత్యం విషమంతా కూడా కనిపించదు, నమ్మకం కూడా విషమంతా కూడా కనిపించదు. ఆయనలో విషమంతా కూడా లేదు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఆయన ఒక్కడిలాగా సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను కూడా సవాలు విసిరితే ఏమని? మీ మాటలు వినండి. నాలో పాపం లేదని మీరు ఎవరు స్థాపించగలరు? మీ అందరు కూడా ఆ సవాలు విసురుతారు అనుకుంటా. కొంతమంది అంటారు, ఏం లేదు బ్రదర్, నేను అంతా బాగున్నావు అంటే నువ్వు యేసుప్రభువే కదా. యేసుప్రభు ఒక్కడే మాట చెప్పింది,
యేసుప్రభు ఒక్కని గురించి బైబిల్లో రాశారు. ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపము, ఆయన పాపము ఎరగడు. అంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళంతా రాసిన వాళ్ళతో సహా ఆయన అని ఒకటే వచనమే రాశారు. అక్కడ మనము అని రాయలేదు. మనము అని పాపంలోకి వచ్చినప్పుడు రాశారు. మీకు తెలుసు కదా, ఇదే 43వ అధ్యాయం యెషయా గ్రంథం యోహానికి పోలిక అన్నారు కదా. మొదటి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగన్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును కాదు మనలను. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు ప్రభు కజిన్కే యేసు రక్తం అవసరమైతే మన సంగతి ఏంటి? యేసు ప్రభు రొమ్మను ఆనుకుని ఉన్నవానికి యేసు రక్తం అవసరమైతే మన సంగతి ఏంటి? యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు భూమి మీద తిరిగిన వానికి యేసు రక్తం అవసరమైతే మన సంగతి ఏంటి? బైబిల్లో 5 పుస్తకాలు రాసిన వానికి యేసు రక్తం అవసరమైతే రాసిన పుస్తకాలు చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి? దట్ ఈస్ కాల్డ్ హంబల్నెస్. అదే తగ్గింపు, అదే దీనత్వం. తను మినహాయించుకోలేదు. నాకు ఈ రక్తం అవసరం లేదు, మీరే తీసుకోండి అని చెప్పలేదు. నాకు కూడా ఈ రక్తం కావాలి. యేసు ప్రభు వారు సత్య సాక్షి. ఆయన భూపతులకు అధిపతి, ఆది సంభూతుడైన దేవుడు. ఆయన సాక్ష్యములో విస్మంతా కూడా పొరపాట్లేదు. అందుకే అనేక సార్లు సద్దుకాయలు, శాస్త్రి, ఇలాగ రకరకాల మనుషులు ప్రశ్నించినప్పుడు ఆయన వారికి సాక్ష్యం చెప్తూ వచ్చినాడు. నేను పైనుండి పంపబడితేనే, నేను చేయబోదా నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. అలాగా ఆయన 3.5 సంవత్సరాల్లో చేసిన ప్రబోధం సాక్ష్యం. ఇంకో మాటలో చెప్పాలంటే బైబిల్ అంతా కూడా యేసు ప్రభు సాక్ష్యం. మామూలుగా మనకి సాక్షి పుస్తకాలు చదవాలంటే చాలా ఇష్టం కదా. ఇది పలానా వాళ్ళ సాక్ష్యం అండి చదవండి అంటే చదివేస్తాం. చదవకూడదని నేను చెప్పట్లేదు. అదే వేరే పుస్తకం చదవండి, ఇది పలానా వాళ్ళు రాశారు పుస్తకం ఇప్పుడే చదువుతాం, ఇంకోసారి చదవాలి. పలానా వాళ్ళు సాక్ష్యం చెప్పారండి యూట్యూబ్లో, ఇప్పుడే వచ్చేసిందా సాక్ష్యమా అని. పలానా వాళ్ళు వాక్యం వాక్యం అంటే మనకు అంత ఇష్టమైన సాక్ష్యం అంటే చెవులు కోసుకుంటాం. మంచిది, ప్రభుకు స్తోత్రాలు. కానీ యేసు ప్రభు సాక్ష్యం మరిది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి వచనం దాకా బైబిల్ అంతా ఒకే వ్యక్తి యొక్క సాక్ష్యం. ఇంత సాక్ష్యం ఉంటుందా ఒక మనిషికి? అర్ధగంట గంట అవుతుంది. అక్కడికి నీళ్ళు చాలాసార్లు తాగుతాం, బాటళ్ళు అయిపోతే సాక్ష్యం అయిపోదు. కొన్నిసార్లు కరెంటు కూడా పోద్ది, సాక్ష్యం అయిపోదు. ఏం లేకపోయినా మనకు అంత సాక్ష్యం ఉన్నాడు. యేసుప్రభుకి ఎంతో ఉంది. ఈయన యోహాను భక్తుడే రాశాడు కదా. ఆయన గురించి ఇంక రాయాలంటే పేపర్లు సరిపోవు, పెన్నులు సరిపోవు, మనుషులు సరిపోవు, చదవటానికి సరిపోదు, పుస్తకాలు పెట్టడానికి కూడా భూమి సరిపోదు. జీవవాక్యమును కూర్చుంది యేసుప్రభువే సాక్ష్యం. 3వది చూస్తామా? యోహాను సువార్త, జాన్ చాప్టర్ 15 verse 26. యోహాను 15:26. జాన్ చాప్టర్ 15 verse. చాలండి. ఇప్పుడు గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అ విట్నెస్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సాక్షి. ఆయన ఈ భూమి దగ్గర రాబోతున్నాడు. అందుకే రోమా 8:16లో కూడా ఆ ప్రస్తావన చేయబడినట్లు మనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 8 verse 6. రోమన్స్ 8:6 చదువు. 16 చదువుతా. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన చాలు, ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధికుడు కాడు, కాజాలడు, కాబోడు. కొంతమంది స్త్రీలింగం వాడుతుంటారు. ఆయన స్త్రీలింగం కాదు, ఆయన దేవుడు, దైవత్వములో ఒక మనిషి. కనుక దైవత్వం అయిపోయిన తర్వాత స్త్రీలింగం వాడం కదా. ఆత్మ వచ్చిందే, దిగిందే, పోయిందే కాదు. మీ ఇంట్లో పెంపుడు కుక్కలు చేసుకుంటారు కదా, ఏదో జానీ అనో సన్నీ అనో. దాన్ని మనము ఎవరైనా పెంపుడు కుక్క పెంచుకున్నారనుకో, వాళ్ళ ఇంటికి మనం పోయినప్పుడు మీ కుక్క బాగుందంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు తెలుసా. మనం ఏమన్నా మీ సన్నీ బాగున్నాడా, మనం అలాగా అనకపోయినా వాడు మనకు పక్క మా సన్నీ గడు బాగున్నాడండి,
ఈ మధ్యలో నేను అనుకున్నాను, ఏదో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మా సన్నిగాడు బాగున్నాడంటే వీళ్ళకి నాకు తెలిసి 2 కూతుర్లే కదా ఉండేది, కొడుకు ఎప్పుడు పుట్టాడబ్బా. ప్రార్థన కూడా నేను చేసినట్లు నాకు గుర్తుందే, వీళ్ళ ఇంటికి ఇంతకుముందు హౌస్ విజిటింగ్ గృహదర్శనం కూడా వచ్చినట్లు గుర్తుందే, వీళ్ళకి కొడుకు ఎప్పుడు పుట్టాడబ్బా, ఎప్పుడు పుట్టాడా అడిగితే బాధ వేస్తుంది, అడుక్కోకుండా ఉంటే మంచిది. సరే సన్నీని ఒకసారి చూపించండి అక్క నన్న, చూడలేదని. సన్నీ రారా అంటే ఎక్కడి నుండో కుక్క పరిగెత్తి వచ్చింది, ఇదేం సన్నిదా బాబు. దానికి పేరు, దానికి ఒక పురుషలింగము, దానికి ఒక ఏమనుకోద్దండి, బయట అమెరికాలో కూడా వింటుంటారు వాళ్ళు ఫీల్ అవుతారు. దానికి ఒక టీకాయ్, దానికి ఒక చెప్పనలు కాదు. దానికి పెట్టే ఖర్చు మన భారతదేశంలో 5 కుటుంబాలు నడుస్తుంది, నెలకి దానికి $500 పెడతారు పాశ్చాత్య దేశంలో. ఇక్కడ కూడా చాలామంది మీలాగా డబ్బున్నోళ్ళు పెంచుకుంటారు అనుకో, అది మీ ఇష్టము. కానీ మీరు దానికి పెట్టే నెల ఖర్చు పాశ్చాత్య దేశంలోనైతే $500 అంటే భారతదేశంలో 5 కుటుంబాలు బతుకుతాయి. 10,000 దాకా ఖర్చు కదా ఆ రోజు. ఒక్కడ $100 అంటే 8,000 ప్లస్. మీరు భారతదేశంలో అది పెంచుకుంటే మీరు ఒక 10,000 మినిమం దానికి ఖర్చు పెడతారు నెలకి. మాలాంటి చిన్న ప్రాణాలు బతుకుతాయి. సరే, అది మీ ఇష్టము. ఇప్పుడు సంగతి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీలింగం కాదు, ఆయన పురుషలింగం. అందుకని ఆయన వచ్చి అని రాసినారు, కానీ ఏం రాయలేదు, ఆమె వచ్చి అని రాయలేదు ఇక్కడ. ఈ షల్ గివ్ విట్నెస్, ఆయన సాక్ష్యం ఇస్తాడు, ఆయన బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని పనిని గురించి ఇక్కడ రాస్తారు. ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేయను. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళకపోతే ఆమె రాదని చెప్పట్లేదు యేసుప్రభు. ఇఫ్ ఐ డు నాట్ గో యు విల్ నాట్ కమ్. నేను వెళ్ళకపోతే ఆయన రాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పురుషలింగము, దైవత్వములో ఒక వ్యక్తి. ఆయన స్త్రీలింగంగా సంబోధించొద్దండి. ఆయనను పురుషుడిగానే పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన 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 ఆయన, ఆమె 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 కాదు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం సత్యమైంది. ఆయన యేసుప్రభు యొక్క కార్యములను గురించి ఆయన సాక్ష్యం ఇచ్చినట్లు చాలా సందర్భాల్లో వాక్యంలో మనం గమనిస్తున్నాం. సమయ అర్థబాటును బట్టి మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 3 ఇచ్చిన సాక్ష్యం చూసాం. గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు. రెండవది గాడ్ ద సన్, కుమారుడైన దేవుడు. మూడవది గాడ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడైన దేవుడు. 4వది చూస్తామా? మనందరికీ పరిచయమైన వాక్య భాగం ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. జాన్ చాప్టర్ 1:7. అతడు ఆ వెలుగును గురించి, ఎవరతడు? 1వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది బాప్తిస్మిచ్చు యోహాను గురించి. బాప్తిస్మిచ్చు యోహాను యేసుప్రభు వారిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. 6 నెలలు భౌతికంగా పెద్దోడు యేసుప్రభు కంటే. 6 నెలలు ముందు పుట్టాడు. తర్వాత యేసుప్రభు వారు భౌతికంగా జన్మించినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ బాప్తిస్మిచ్చు యోహాను ముందే సేవకు వచ్చిన తర్వాత, అనగా మనకు తెలుసు కదా, ఆయన ఇంట్లో లేకుండా, ఇంట్లో నుండి బయటికి వచ్చేసినాడు. సాధారణమైన మనలాంటి వస్తువులు లేదా యూదుల వస్త్రాలు లేకుండా ఆయన ఒంటికి, దేహానికి ఒంటి రోమంగా దట్టి ధరించుకొని అడవి తేనె మిడతలు తింటూ అరణ్యంలో కేకలేస్తున్నాడు. ఎలా కేకలేసాడు? ఆయన చెప్పినట్లు సాక్ష్యం చెప్తే ఎవరు రారా అనుకుంటా కదండి. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ఇలాగ బయటికి వెళ్ళి చెప్పామనుకో, పక్కన చివరని చెప్తాడు, బ్రదర్ అంత కఠినంగా చెప్పొద్దండి, మెల్లిగా చెప్పండి. అంత కఠినంగా చెప్తే ఎలాగొస్తారండి? దేవుని ప్రేమను గురించి చెప్పండి. ఇలాగ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇంకా ఆయన కఠినంగా చెప్పాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మను తప్పించువాడేవాడు. ఇలాగ ఏ పాస్టర్ అని చెప్పగలరా? ఒకే ఒక పాస్టర్, జాన్ ద బాప్టిస్ట్. హీ హ్యాస్ గట్స్. ఆయనకి ధైర్యం ఉంది, గుండెలు ఉన్నాయి. ఎవళ్ళైనా ఏం చెప్తారు? దేవుని బిడ్డలు రండి, కూర్చునండి, అసలు మీరు అబ్బా, మిమ్మల్ని ఆల్మోస్ట్ 3వ ఆకాశానికి తీసుకెళ్ళినట్లుగా పొగడుతూ ఉంటారు. రక్షణ పొందడం మంచిదే, పొగడడం మంచిదే, ఇవన్నీ మంచివే. కానీ ఎవరు స్థానంలో ఎలాగుండాలనేది బాప్తిస్మిచ్చు యోహాను వారికి బోధిస్తూ.
ఇంత కఠినంగా చెప్తే ఎవరు వింటారండి వాక్యము? వింటారా? మామూలుగా పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? మనకు పరిచయస్తులు ఏమంటారు? శ్రేయోభిలాషులు. బ్రదర్ మీరు అంతా బాగా చెప్తారు కానీ కఠినంగా చెప్తారండి, కొద్దిగా స్మూత్గా చెప్పండి. గోదావరి ప్రవహించినట్లు రండి, కూర్చోండి, యేసురావును నమ్ముకోండి, జీవితాలు మార్చబడతాయండి, ఇలాగ చెప్పండి అని. ఆ సువార్త కాదు. సువార్త వేరే, టీచింగ్ వేరే, ప్రకటన వేరే, బోధ వేరే. ప్రకటన ఎలాగ? కేకలే. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇలాగ పెట్టుకొని రాలేదు అని కేకలేసి, అరణ్యములో కేక వేసి శబ్దం. కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. మీకు తెలుసు తెలియదు అనుకుంటా, కాన్వకేషన్ జరిగే దినాల్లో భక్సింగ్ గారు యాక్టివ్గా ఉన్నప్పుడు దాదాపు 10,000 మంది దాకా కాన్వకేషన్ వచ్చేవాళ్ళు కదా. హెర్మోన్ ఇప్పుడున్న స్ట్రక్చర్ కాదు, అప్పుడు ఖాళీ స్థలము, గ్రౌండ్ మాదిరి ఉండేది. అక్కడ కొన్ని వేప చెట్లు అవి ఉండేది. అక్కడే స్టేజ్ ఏర్పాటు చేసి కిందంతా వరిగడ్డి పరిచేసి దానిపైన రెడ్ కార్పెట్లు వేసేవాళ్ళు, కొన్ని చోట్ల ప్లాస్టిక్ కార్పెట్లు కూడా వేసేవాళ్ళు. ఇక్కడ పైన స్టేజ్ దగ్గర భక్సింగ్ గారు, ఆయన చదువుకున్న వారు వాళ్ళంతా వాక్యం చెప్పేవాళ్ళు. తర్వాత ఇంక సువార్తకి ఆఖరి రోజు సువార్తకి వెళ్ళాలి కదా. ఆఖరి సువార్తకి వెళ్ళేది ఏంటంటే అప్పుడు ఆయన సేవకుడు ఉండేవాడు, ఆయన ఇప్పుడు లేట్ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు బర్మా జోసెఫ్ అనేవాళ్ళు. అంటే బర్మా ఆయన యేసుప్రభుని నమ్ముకొని వచ్చినాడు, కడపలో చాలా కాలం సేవ చేసినాడు. అందంతా మిలిటరీ ట్రీట్మెంట్, జాన్ ద బ్యాప్టిస్ట్ టైపు, ఏలియా టైపు. అంటే ఓడ్చుకునేది అది ఇది అంతా ఏం లేదు, ఫస్ట్ దెబ్బలే, నో టాకింగ్, ఓన్లీ హిట్టింగ్. నేను కూడా వాడి కాన్వకేషన్కి వచ్చిన 10,000 మందిని ఎట్ కంట్రోల్ చేస్తాం. బట్ ఈ దినాల్లోనైతే చేయడం కష్టము. ఆ దినాల్లో అంతా చెప్పిన మాట వినేవాళ్ళు కదా. వాళ్ళు మైక్ పెట్టుకొని అందరూ ముగ్గురు లైన్లు ఉండండి అని చెప్పేవాడు. ఆయన మామూలుగా దగ్గరకు వస్తేనే భయం వేస్తుంది, వచ్చేది కూడా పోతుంది. ఆయన చూస్తేనే మనకు అంత భయం, అంత ఆచారభావం పెద్దగా ఉంటాడు. బట్ ఆయనకి మన భాష ఏం రాదు, అర్థమవుతుంది. భక్సింగ్ గారి మాదిరి భక్సింగ్ గారికి కూడా మన భాష రాదు, అర్థమవుతుంది. నువ్వేమన్నా చెప్పు, ఆయనకు అర్థమవుతుంది తెలుగులో. అదే దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ. మనం ఎంతని చెప్పినా ఈ బ్రదర్కి అర్థమైందో లేదో అని అనుకుంటాం. కానీ ఎవరు ధైర్యం చేసి అడగలేదు, బ్రదర్ మీకు అర్థమైందని నేను చెప్పిందని. ఆయన ప్రార్థన చేస్తాడే, మనకు కూడా ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు కదా, ఆయనకి తెలుగు వచ్చినట్లు. అప్పుడు ఆ ఇంగ్లీష్ ప్రార్థనలో మనకు తెలిసిపోతూ, భక్సింగ్ గారికి నేను చెప్పింది అంత అర్థమైంది, ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు. ఒకవేళ మన ట్రాన్స్ఫర్ గురించి చెప్పామనుకో దాని గురించి చేస్తాడు. భలే శరీరం బాగాలేదని చెప్పాం, రోగం వచ్చిందనుకో దాని గురించి చేస్తాడు. ఇబ్బందులు అని చెప్పినామనుకో దాని గురించి చేస్తాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు మనం చెప్పింది ఆయనకు అర్థమైంది. అలాగే అబ్రహం జోసెఫ్ గారికి కూడా ఆయనకు అర్థమైంది మనం చెప్పేది. ఓసారి ఆఖరి కాన్వకేషన్కి ముందు కాన్వకేషన్లో ఏం చేసినాడంటే అందరిని ఎబ్రహంతో వరుసగా నిలబెట్టాడు. ముగ్గురు ఒక లైన్ నిలబడాలి కదా బ్రదర్స్. అందరు నిలబెట్టారు. ఒక ఆయన బైబిల్ సంచి తగిలేసుకుని ఉన్నాడు. మైక్ ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే ఇవ్వాలా, వాళ్ళే ఏం చెప్తే అదే చెప్పాలా. వాక్యాలు చెప్పంటే వాక్యాలే చెప్పాలా, సువార్త చెప్పంటే సువార్తే చెప్పాలా, పాటలు అంటే పాటలే పాడాలా, ఆయన చెప్పిందే పాడాలా. మనకు నచ్చింది పాడితే మళ్ళీ మైక్ లాగా వేరే వాడికి ఇస్తాం. ఎందుకు వేరే వాడికి ఇచ్చినావు అని ఆయనకి వేరే ప్రశ్న వేసి అంత ధైర్యం ఎవరికి లేదు. అప్పుడు ఆయన కడపలో ఉన్నంతకాలం రాయలసీమలో నోరెత్తి ఏం అంకల్ ఏం బ్రదర్ అనే నాదుడే లేడు. దేవుడు వాళ్ళకి ఎలాగ తలాంత లేకపోయినా, భాష రాకపోయినా, మన ప్రాంతం కాకపోయినా, మన కుల కాకపోయినా, మన ఏది కాకపోయినా దేవుడు ఎలాగ వాడుకున్నాడు. ఆశ్చర్యం వేస్తుంది కదా. ఇప్పుడు ఎన్నో ఈక్వేషన్లు మావాడే, మా భాషే, మాది అన్నీ మాట్లాడతాం. భక్సింగ్ గారు కూడా మన ప్రాంతం కాదు, మన భాష కాదు, తర్వాత మనం ఏదో అన్నీ కలుపుకుంటాం మనోడే అని. అట్లా ఏది కాదు. కానీ దేవుడు వారికి ఇచ్చిన పిలుపుని బట్టి అశేషమైన ప్రజలను ప్రభు కొరకు వారు సంపాదించారు. అలాగే సువార్తకు వెళ్తూ ఉంటే ఉదయకాలము ఆయనకి మైక్ ఇచ్చి సువార్త టెల్ గాస్పల్ వాసెస్ అన్నాడు. ఇంగ్లీషే మాట్లాడతాడు ఆయన, తెలుగులో బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. టెల్ గాస్పల్ వర్సెస్ అని అన్నాడు. అంతే ఆయన సువార్త వచనాలు చెప్పడానికి ఆరంభించినాడు. బట్ విచిత్రం ఏంటంటే ఈయన పక్కన ఉన్నాడు కదా చెప్పేటాడు. దానికి ఆయన భయపడిపోయి యాక్చువల్గా వాక్యంలో ఏం రాసినారంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం, అది వాక్యం. ఇప్పుడు ఆయన దెబ్బకు భయపడు అని ఏం జరిగింది ఏం కథ. ఆయన ఏం చేసినాడంటే, ఒకడు యేసుప్రభుని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమో అన్నాడు. ఆయనకు తెలుగు అర్థమవుతుంది కదా. వచ్చి ఒక్క చంప చల్లు అనిపించి మైక్ తీసి టేక్ దిస్ మైక్ యూ టెల్ ద గాస్పల్ వర్సెస్ అని పక్కన ఆయనకి ఇచ్చేసాడు. ఎందుకు కొట్టాడో చాలామందికి అర్థం కాలేదు.
ఎందుకంటే ఆ ఫ్లోలో జరుగుతూ ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకొని ఈ లోకాన్ని విడిచిపెడితే వానికి ఏం ప్రయోజనం అంటే అక్కడ రాయబడిన మాట వేరే. బట్ ఆయన తప్పు చెప్పాలని చెప్పలేదు, మా భయంతో అలాగ చెప్పేసాడు. మనం కూడా అంతే కదా, చాలామంది భయంతోన వరుస పారాఫ్రైజ్ చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో రాయబడింది, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం, వారి గద్దించుట నాకు ఉపకారం, అట్టిది నేను త్రోసివేయకుందును గాక. అలాంటి దైవ సేవకులు దేవుని ప్రజలైన వారిని సరిదిద్ది చక్కబెట్టి సరిగా ఉంచడానికి ప్రయత్నం చేసినారు. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ కేకలు, సువార్త వెళ్ళినప్పుడంతా ఆయన కేకలే ఇంచల్లా. నువ్వు ఏదేదో అది చెప్తా అంటే కుదరదు. ఓన్లీ భక్సింగ్ గారు ఏది నమ్మాడో అదే ఆయన కూడా నమ్ముతున్నాడు. ఇప్పుడు కూడా మేము అదే ప్రకటిస్తున్నాం. మన మాటల్లో శక్తి లేదు, మన ఊరికే బయటికి వెళ్ళి సువార్త అది ఇదని లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటాం. భక్సింగ్ గారు ఏం నమ్ముతాడంటే, వాక్యం ఉన్నట్లుగా చెప్పండి, ప్రయాసపడి భారం మోసుకొని సమస్య అట్లే చెప్పండి. అది అర్థం కాదు బ్రదర్ అని అంటే ప్రభు చేసి ఇది అర్థం చేసుకుంటాడు, వాళ్ళకే ప్రభువు ఒప్పిస్తాడు. మనం ఏమనుకుంటామంటే వివరించాలనే ప్రయత్నం చేస్తాం. భారం అంటే ఏం భారమో తెలుసా అని, అంటే మనకు బాగా వివరం తెలిసినట్లు వివరించడానికి ప్రయత్నం చేస్తే ఆ వివరణలో ఎక్కడ మొత్తానికి దాటిపోతాం, వాక్యం పనిచేయదు. బ్రదర్ భక్సింగ్ బిలీవ్డ్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్స్ మోర్ దాన్ అవర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. మనం వాక్యం వివరణ చెప్పేదానికంటే వాక్యం ఉన్నట్లుగా యేసుప్రభువే చెప్పినాడు మత్తయి సువార్తలో, అని వ్రాయబడి ఉన్నాయి. నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలనని వ్రాయబడి, రిటర్న్ వర్డ్. మనం కూడా అదే చెప్పి బయటికి వెళ్ళినప్పుడు, కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని వ్రాయబడి ఉన్నది. అని వ్రాయబడి ఉన్నది అనే దాంట్లో దెర్ ఇస్ ఎ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నా అని వ్రాయబడి ఉన్నది. యేసు రక్త ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అని వ్రాయబడి ఉన్నది. ద రిటర్న్ వర్డ్ హ్యాస్ ఎ పవర్ టు పెనట్రేట్ ద హార్ట్ ఆఫ్ ఎ హార్డ్ కోర్ సిన్నర్. పాపాత్ముడైన మానవుని హృదయాన్ని దేవుని వాక్యం బద్దలు చేసే శక్తి ఉంది. అందుకే ఇది నిప్పు అంటారు, అందుకే ఇది సుత్తి అన్నారు, అందుకే ఇది దేవుని వాక్యం కత్తి అన్నారు, ఖడ్గం అన్నారు. అలాగే వాక్యం పనిచేస్తుంది. బాప్తిస్మం ఇచ్చే యోహాను అలాగే ప్రకటించిన, ఆయనకు మాత్రమే ధైర్యం ఉంది, ఆయనకి గుండెలు ఉన్నాయి. నాకు తెలిసి ఆయన తర్వాత ఈ పదం ఇంకెవరు వాడలేదు. సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మను తప్పించవాడు ఎవరు? ఎంత ధైర్యం ఉండాలండి మాటలు బయటికి పోయి చెప్పాలంటే? మామూలుగా అవుతుందా? మామూలుగా వీలయ్యే పని అన్న. అలాగే చెప్తే వచ్చేవాడు కూడా రారు బ్రదర్ అని మనం అనుకుంటాం కదా. కానీ బైబిల్లో రాయబడింది, ప్రజలు గుంపులుగా వచ్చినారంటే. ఎలాగొచ్చినారంటే ఇంక వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడానికి ఆయనకే కష్టమైపోయేటట్లుగా విస్తారంగా ప్రజలు వచ్చిన, యోర్దన్ క్యూ కట్టినట్టు, చీమలు పుట్టి వచ్చినట్టుగా. దేవుని వాక్యం అంత శక్తి. అందుకే యేసుప్రభు యోహాను గురించి ఇలాగ సాక్ష్యం ఇచ్చాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడెవడను లేడు. ఆయన నిలబడి ఇట్లా పాటలు పాడలేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోలేదు, లైక్లు లేవు, సబ్స్క్రైబర్స్ లేరు, ఆయనకేమో సూటు లేదు, బూటు లేదు, ఆయనకేంటి సొంత ఛానల్ లేదు, సొంత మందిరము లేదు. ఆయనే ఒక వీబీఎస్ ఏర్పాటు చేయలేదు, ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయలేదు, ఒక యూత్ క్యాంప్ ఏర్పాటు చేయలేదు, ఒకళ్ళన్నా తర్వాత ఇంకా సేవలోనికి వచ్చినట్లుగా ఇలాగ ఏమి మనకు కనబడేది. మనం ఏదైతే పరిచయం అనుకుంటామో అది అంతా ఆయన ఏం చేయలేదు. కానీ సాధారణంగా అరణ్యంలో కేకలు వేస్తున్నాడు. అందుకని ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే, అసలు నువ్వెవరు అని వచ్చి ఆయన అడిగితే, నేను ఒక శబ్దము, ఐ ఆమ్ ద వాయిస్. శబ్దానికి ఎంత శక్తి ఉంది చూడండి. ఆ శబ్దము యేసు శబ్దం. మనల గురించి కూడా ఎవరన్నా అడిగారనుకో, ఎవరు మీరు అని మనం చెప్తే, నేను ఇంజనీరు, డాక్టరు, టీచరు, యాక్టరు. ఐ ఆమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నేను యెహోవా శబ్దము, యెహోవా స్వరము, యెహోవా కేక. అలా కేకలేసి వాక్యమైన ప్రకటించినాడు. యేసుప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు, మండుచు ప్రకాశించుచున్న దీపం చివరిదాకా ప్రకాశించినాడు. ఆయన చాలా తక్కువ పరిచయం చేసినాడు. అంటే బైబిల్ ఆయన గురించి చాలా ప్రస్తావించింది. యేసుప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు, మనల గురించి సాక్ష్యం ఏంటి?
5వ దాకా చూసి ముగిస్తామా? అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 22 వర్స్ 15. ఆయనకు సాక్షి అయింది. తార్సువాడైన సౌలు గూడ్చి దేవుడు చెప్పిన మాట పౌలుగా మార్చబడిన తర్వాత నీవు సాక్షి అయి. ఇప్పుడు దాకా మనం 4 చూసినాం. మొదటిది తండ్రి అయిన దేవుడు సాక్షి, రెండవది కుమారుడైన దేవుడు సాక్షి, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు సాక్షి, నాలుగవది బాప్తిస్మిచ్చే యోహాను సాక్షి, ఐదవది ఆఖరిది అపోస్తులుడైన పౌలు ప్రభు కొరకు సాక్షి. ఆయన సాక్ష్యాన్ని అపోస్తుల కార్యాల్లో 3 సార్లు ప్రస్తావించినారు. 9వ అధ్యాయం, 22వ అధ్యాయం, 26వ అధ్యాయం. అంత సాక్ష్యం కలిగినోడు నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆయన సాక్ష్యం ఎంతంటే బైబిల్లో రాయబడింది, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఆయన దారెంబడి పోతుంటే నీడుబడి కొంతమంది రోగులు స్వస్థపరిచినారు. ఆయన చేయబెడితే చనిపోయిన యవనస్తుడు మేడ మీద నుండి పడిపోయినాడు, వాడు తిరిగి జీవం వచ్చి లేచినాడు. ఆయనకు పాము గరిచినా కూడా ఏం కాలేదు. ఆయన సముద్రంలో ఉన్న ఓడలు బద్దలైపోయినా ఏం కాకుండా అలాగే బయటకు వచ్చినాడు. 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చింపశక్యంగాని సంగతులు విన్నాడు. 3 సువార్త దండయాత్రలు చేసినాడు, 14 పత్రికలు రాసినాడు. అలాంటి వాడికి సాక్ష్యము ఎంతసేపు? ఇప్పుడు మనం వెళ్ళి ఆయన అడిగామనుకో, బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అని, ఎంత టైం అని అడుగుతారు కదా. ఎవరైనా కానీ సాక్ష్యం చెప్పమంటే నాకు ఎంత టైం ఇస్తారు అని అంటే ఏమని అర్థం? నాకు సాక్ష్యం ఎక్కువ ఉంది, టైం తక్కువ ఇస్తున్నారు అని. మీకు గమనించినారు లేదో, పౌలు ఎంతసేపు చెప్పాడు తెలుసా సాక్ష్యం? 9వ అధ్యాయం, 22, 26 అధ్యాయాలు, 3 సందర్భాలు అపోస్తుల కార్యాల్లో. బైబిల్లో యేసు ప్రభు తర్వాత ఒక వ్యక్తిని గురించి 3 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం రాసింది పౌలుని గురించే. ఆ అధ్యాయం చదవటానికి 5 నిమిషాలు అవుతుంది. ఇంత చేసిన 5 నిమిషాల్లో సాక్ష్యం ఎలాగ చెప్పాడు? మనకేం లేకపోయినా గంటలు పోతూనే ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చి ట్రౌజర్ లాగడమా, బెల్లగొట్టడమా, కరెంట్ ఆఫ్ చేయడమా, ఏదో ఒకటి, లేకపోతే ఎరక నిలబడ్డమా, ఎదురుకి నిలబడ్డమా, స్లిప్ పంపించడమా, ఇంక ముగించండి అనేదాకా. అయ్యో అప్పుడే ముగించమంటారు మన. ఇంకా వాళ్ళు చెప్తారు, అసలు నా సాక్ష్యం చెప్పాలంటే టైం సరిపోదు. నాది కాదు, వాళ్ళు సాక్ష్యం ఉన్నవాడు. మనం ఏది అనవసరమో అది చెప్పేస్తూ ఉంటాం ఎక్కువ. పౌలు ఎంత సాక్ష్యం చెప్పాలని మీకు ఎవరైనా చెప్పినారు అనుకోండి, ఈ అధ్యాయులు 3 అధ్యాయాలు ఒకసారి చదవండి. పాయింట్ టు పాయింట్, అనవసరమైంది, అన్వాంటెడ్ ట్రాష్ ఏం లేదు. అసలు నేను ఎలాంటి వాడో తెలుసా, ఎట్ట తిరిగినాను తెలుసా, నేను పోతే రోడ్డు హడలు తెలుసా, ఊరంతా హడలు తెలుసా, తెలుసు బ్రదర్ కూర్చోండి. ఇది కాదు కావాల్సింది. యేసు ప్రభువుని నమ్మకం మనపు. ఆయన అన్నాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, డన్, అంతే. ఇప్పుడు యేసు ప్రభువుని నేను నమ్మినాను. ఆకాశంలో నుండి వెలుగు వచ్చింది, బోర్ల పడ్డాను, సౌలా సౌలా నన్ను ఏల హింసిస్తున్నావనే స్వరం విన్నాను, లేచినాను. ప్రభువా నీవెవడవు? లార్డ్ హూ ఆర్ట్ దా. ఎవరో తెలీదా? తెలుసా తెలీదా? ఈ ప్రశ్న ఎవరు వేస్తారు తెలుసా? ఈ ప్రశ్న మొదట ఎవరు వేసాడు తెలుసా? బైబిల్లో ఫరో వేసాడు. నేను మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించడానికి యెహోవా ఎవడు? హూ ఈజ్ దట్ లార్డ్? ఎవరికి ప్రశ్న వస్తుంది తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి వస్తుంది. హూ ఈజ్ దట్ లార్డ్? హూ ఈజ్ దట్ జీసస్? హూ ఈజ్ దట్ గాడ్ హూమ్ దౌ సర్వెస్ట్? ఎవరు తెలుసా? యెహోవా తెలుసు అంటే దేవుడు ఏం చేస్తాడు? మన మాదిరి వెంటనే ఏంట్రా నేనంటే నీకు తెలియదు, అసలు ఏమనుకుంటున్నావు అనే దబాయింపు చేయడు యేసుప్రభువారు. దేవుడు ఆయన ఒక పద్ధతి ప్రకారం డీల్ చేశాడు. ఆయన డీల్ చేస్తే దెబ్బకు సెట్ అయిపోయి వేర్లతో సహా ఆయన డీల్ చేయడం ఆరంభించినాడు. 10 తెగుళ్ళు వచ్చేటప్పటికే దెబ్బకు సెట్ అయిపోయి మోషన్ పిలిచి, ఇప్పుడు చెప్పొచ్చు కదా, మీరు ప్రజలను తీసుకుని పోండి అన్నప్పుడు యెహోవా ఎవడని ఇప్పుడు కూడా ఒకసారి అనండి. ఇంకేమంటారా బాబు? తలలో ఎళ్ళు పెట్టుకుంటే పెయిన్లు వచ్చేసినాయి, నీళ్ళు తాగదామని పోతే రక్తం వచ్చింది, ఇంట్లో పడుకుందామని పోతే
కప్పలు వచ్చేసినాయి. పోనీ బయట కూర్చుందామంటే చీకటి అయిపోయింది. ఏంటి 1, 2, 3, 10 తెగుళ్ళు వచ్చి ఒక్కసారిగా దాడి చేస్తే ఇప్పుడు చెప్పన్నా మరి యెహోవా ఎవడు? అర్థం కాలేదా? ఎవరు? అర్థమైందా లేదా? కానీ నీకు తెలియకుండా యెహోవా ఎవరు, నేను నమ్ముకుంటాను, ఆయన నాకు తెలిస్తే కష్టము అని ఎక్కువ మాట్లాడొద్దు, ఓకేనా? ఎక్కువ మాట్లాడితే ఒకవేళ నువ్వు దేవుని చిత్తంలో ఉంటే దేవుడు నిన్ను డీల్ చేయడం స్టార్ట్ చేసినాడు అనుకో. దేవుడు డీల్ చేయడానికి స్టార్ట్ చేస్తే కష్టం. అంతదాకా రానికూడదు. వద్దు ప్రభా, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉండు, నువ్వు సిలువ మీదే ఉండు, నేనే సిలువ దగ్గరకు వచ్చేస్తా. అలాగ మనం పరుగున వస్తే బైబిల్లో రాయబడింది కదా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాశాడు, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా. కనుక ఆయన దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని వచ్చినప్పుడు నీకు సురక్షితంగా, ఆయనే నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాడు అనుకో. యెహోవా చేతిలో పడుట. ఏదైనా విషాదకరమైన సంగతి ఏంటంటే చాలామంది పిల్లలు, మందిరంకి వచ్చే పిల్లలు, దేవుని సేవకుల పిల్లలు, ఎల్డర్స్ పిల్లలు, సండే క్లాస్ టీచర్స్ పిల్లలు, యూత్ లీడర్స్ పిల్లలు అన్ని పనులు చేస్తుంటారు మందిరంలో, ప్రవక్త స్తోత్రాలు. రక్షణ మాత్రం ఉండదు, బాప్తిస్మం మాత్రం తీసుకోరు, పాపక్షమాపణ మాత్రం ఉండదు, ఆరాధన చేయరు, ప్రార్థన చేయరు. పని చేయమంటే ఎద్దు వలే గొడ్డు సాకిరి, రాత్రి నింటే రాత్రి అంతా నిద్రపోకుండా ఎంత పని చేయమని అంత పని చేస్తారు. మనం పాతకాలంలో పద్ధతి పెట్టామనుకో, రక్షణ పొందితేనే నువ్వు పని చేయని, మళ్ళీ ఎందుకు ఆడంత వీధుల్లో తిరుగుతాడు, అదేదో ఇక్కడన్నా ఎక్కడో తిరిగితే ఏమైపోతాడో తెలియదు కదా, అదేదో మన కళ్ళు ఎదుట ఉంటే ఇక్కడన్నా ఉన్నాడో అని అనుకుంటాం. లేకపోతే బయటికి పోతే ఇంకా గాలిపటాకం మాదిరి, సంక్రాంతి గాలిపటాకం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ అదే రక్షణ అనుకోవద్దు, అదే పరలోకానికి తీసుకెళ్తుంది అనుకోవద్దు. అది భక్తి, అది దేవుని మీద భయం కాదు. భక్తి వేరే, భయం వేరే. భక్తి అనేక మంది చేస్తున్నారు, క్రైస్తవేతరులు కూడా. అయితే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ జీవితం మార్చాలని ప్రభువు కోరుతున్నాడు. యేసు నీకొద్దా? నిన్ను ప్రేమించిన రక్షకుడు నీకొద్దా? నీ కొరక ఈ ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన లోకనాథుడు యేసు ప్రభువు వారు వద్దా? అభాగ్యులైన వారిని భాగ్యవంతులు చేయటానికి వచ్చినాడు, శాపగ్రస్తులను ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చినాడు, నరకంలో ఉన్నవారిని జీవములోనికి తీసుకుని రావటానికి వచ్చినాడు, పాపము నుండి పరలోకం వైపు ప్రయాణం చేయటానికి, మనిషిని సిద్ధపరచడానికి దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. ఈ భూమి మీద ఉన్న మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగ సాధ్యమవుతుంది కదా? క్రైస్తవేతర విశ్వాసాలకి క్రైస్తవ విశ్వాసానికి చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, క్రైస్తవేతరులు వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్తారు, క్రైస్తవుల దగ్గర దేవుడే మనుషుని దగ్గరికి వచ్చినాడు. లూకాసు వార్త 19:10, నశించిన దానిని వెదిక రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. మనం పరలోకానికి వెళ్ళలేం గనక దేవుడే మానవుడిగా మన దగ్గరికి వచ్చినాడు, ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. అక్కడే ఉన్న జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటి ఉండవలసింది. జక్కయ్య త్వరగా దిగు. బైబిల్లో రాయబడింది, యేసును చేర్చుకొనెను. లోకానికి జక్కయ్య ఎలాంటి వాడిగా కనిపించినాడు? లోకం జక్కయ్యని ఏమనింది? ఈయన పాపి అయిన మనుషుని చెంత బసడానికి వెళ్ళాడు. లోకానికి జక్కయ్య ఎవరు? పాపి. దట్ మే బి ట్రూ. అయితే కింద వచనాల్లో ఏం రాయబడింది? యేసు ప్రభు జక్కయ్యని గురించి ఏమన్నాడు? ఇతడును, ఎందుకని నేడు నీ ఇంటికి రక్ష. యేసు ప్రభు దృష్టిలో జక్కయ్య ఎవరు? అబ్రహాము కుమారుడు. లోకం దృష్టిలో జక్కయ్య ఎవరు? పాపి. లోకం ఒక రకంగా చూస్తుంది, దేవుడు ఒక రకంగా చూస్తున్నాడు. లోకం దృష్టిలో మనుషులంతా పాపులుగా కనిపిస్తున్నారు, దేవుని దృష్టిలో ఆయన విశ్వాసం ఉంచిన వారు అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా కనిపిస్తున్నారు. వారే రక్షణ భాగ్యాన్ని స్వతంత్రించుకున్నవారు. మనుషుడు ఉండే స్థానాన్ని బట్టి మనుషునికి రకరకాల పేర్లు పెడతారు కదా. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తే ఏమంటారంటే విద్యార్థులు అంటారు. హాస్పిటల్కి ఇదే విద్యార్థి హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు? తెలుగులో చెప్పండి, నేను తెలుగు మీడియం. ఓహో, మీరంతా ఇంగ్లీష్ మీడియమా? ప్రైజ్ ది లార్డ్. రోగి అని అంటారు. అదే విద్యార్థి హాస్పిటల్కి పోతే ఏమో రోగి అయ్యాడు. ఇదే విద్యార్థి బ్యాంకుకి పోతే ఏమంటారు? తెలుగు రాదు కదా, వినియోగదారుడు, ఖాతాదారుడు అని అంటారు.
ఇదే వ్యక్తి చెరసాలకు పోతే ఏమంటారు? పేరు మారింది ఏంటి? మనిషి ఒక్కడే, స్థలాలు మారితే పేరు ఎలాగ మారిందో చూడండి. ఇదే వ్యక్తి సైన్యానికి వెళితే ఏమంటారు? సైనికుడు అంట. ఇదే వ్యక్తి రాజకీయాల్లోకి పోతే ఏమంటారు? ఇదే వ్యక్తి గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఏమంటారు? ఆఫీసర్. ఇదే వ్యక్తి ఆధార్ కార్డు తీసుకుంటే ఏమంటారు? లబ్ధిదారుడు. ఇదే వ్యక్తినే, ఇదే రకరకాల పేర్లు పెడుతూ ఇదే వ్యక్తినే సాతానుడు ఏమంటాడంటే, లేదా ఈ లోకం ఏమంటుందంటే పౌరుడు, సిటిజన్. ఇదే వ్యక్తిని సాతానుడు ఏమంటాడంటే పాపి. ఇదే వ్యక్తిని యేసు ఏమంటాడంటే నా కుమారుడు, నా కుమార్తె. దేవునికి ఎంత ప్రేమ! ఏ వ్యక్తి అయితే రోగో, ఏ వ్యక్తి అయితే దొంగో, ఏ వ్యక్తి అయితే వినియోగదారుడో, ఏ వ్యక్తి అయితే లబ్ధిదారుడో, ఏ వ్యక్తి అయితే ఖైదీనో, ఏ వ్యక్తి అయితే XYZ, ఆ వ్యక్తి యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువను చూడగానే, సిలువ రక్తం ద్వారా కడగబడగనే ఆయన కుమారుడుగా, కుమార్తెలుగా చేయబడుతున్నారు. యోహాను 1:12 చెప్పబడింది కదా, తన ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. యేసు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చిన ఆయనంత మాత్రాన ఆయన దేవుడు కాకపోలేడు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఎవరైనా టీచర్లుగా ఉన్నారు, మీకు ట్రాన్స్ఫర్ చేసినారు ఒక ఊరు నుండి ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్, ఒక ఊరు నుండి ఇంకొక స్కూల్. మీ పేరు డిజిగ్నేషన్ మారుతుందా? మీ హోదా మారుతుందా? ఏమంటారు? టీచర్ అని అంటారు. ఒకవేళ హెచ్ఎంగా ప్రమోషన్ మీద పోతే హెచ్ఎం అంటారు, లేకపోతే డిఓకి పోతే డిఓ అని అంటారు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ స్థలం మారింది, బట్ నాట్ యువర్ పొజిషన్. ప్లేస్ మారింది, బట్ నాట్ యువర్ పొజిషన్. నీవు ఈ ఊర్లో ఉన్న టీచరే, తెలంగాణలో ఉన్న టీచరే, కార్పొరేట్ కాలేజీలో కార్పొరేట్ స్కూల్లో పనిచేస్తున్నా టీచరే, మామూలు స్కూల్లో పనిచేస్తున్నా టీచరే, ఆంధ్రలో పనిచేస్తున్న టీచరే, ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్న టీచరే, మామూలు విద్యార్థులకు బాగు చేస్తుంటే మనల్ని ఏమంటారంటే టీచర్ అంటారు. నీ స్థలాలు మారింది, ఊరు మారింది, మండలం మారింది, ప్రాంతాలు మారింది, కానీ నువ్వెవరు? టీచర్. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. అడవిలో ఉన్న సింహాన్ని సింహము అని అంటారు. దాన్ని బోన్లో బంధించిన ఎలకనరా? నిజమా? అది మన ఇంట్లోకి వచ్చింది అనుకో, పొరపాటున ఎక్కడన్నా ఊరికి బయట ఉంటే ఏమంటారు? పిల్లి అంటారా? సింహమే. అది గుహలో ఉందనుకో ఏమంటారు? సింహమే. అది చచ్చిందనుకో ఏమంటారు? సింహమే. అరణ్యములో ఉన్న సింహమే, గుహలో ఉన్న సింహమే, అడవిలో ఉన్న సింహమే, నీళ్ళ దగ్గర ఉన్న సింహమే, సింహాసనం మీద కూర్చున్న సింహమే, బోన్లో ఉన్న సింహమే, ఇంట్లోకి వచ్చిన సింహమే, ఇంటి బయట ఉన్న సింహమే, వీధిలో తిరిగిన సింహమే. సింహం సింగిల్గా వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రపు సింహం. ఆయన పరలోకములో ఉన్న దేవుడే, భూమి మీదకి వచ్చిన దేవుడే, పశువుల తొట్టిలో ఉన్న దేవుడే, కొండ మీద కూర్చున్న దేవుడే, నది సముద్రం మీద నడిచిన దేవుడే, దోణిలో కూర్చున్న దేవుడే, రొట్టెలు పట్టుకొని విరిచి వడ్డించిన దేవుడే, కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడే, గుడ్డివాని మీద చేతులుంచి వారిని స్వస్థత పొందించడానికి చేసిన ప్రయత్నం చేసిన దేవుడే, ఆయన నడిచి వెళుతున్న దేవుడే, అలసిన రీతిగా పడుకున్న దేవుడే, నీళ్లు తాగిన దేవుడే, సిలువ మీదకి ఎక్కిన దేవుడే, సిలువలో చనిపోయిన దేవుడే, సమాధి చేయబడిన దేవుడే, తిరిగి లేచిన దేవుడే, మహామోహని చెంత పరలోకంలో ఉన్న దేవుడే. ఆయన స్థలం మారినంత మాత్రం మారుతాడని అనుకోవద్దు. కొంతమంది చెప్తారు కదా, దేవుడైతే భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దేవుడైతే అన్నం ఎందుకు తిన్నాడు, దేవుడైతే 3 మేకల మీద ఎందుకున్నా ఎలాడు తీయబడ్డాడు, 3 మేకలు తీసుకోలేని వాడు దేవుడు ఎలాగైతాడు. సింహం నువ్వు బంధించినావు అనుకో, అయ్యో సింహమా నువ్వు బంధించబడ్డావు అని ఒకసారి దగ్గరికి వెళ్ళి నీకు ధైర్యం ఉంటే. సింహం ఇంట్లోకి వచ్చింది అనుకో, అయ్యో పిల్లి ఇక్కడికి ఎందుకు వచ్చావని, అది ఎక్కడున్నా అది సింహమే. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో ఉన్న, సింహాసనం మీద ఉన్న, శిలువ మీద ఉన్న యూదా గోత్రపు సింహము.
ఆ యూదా గోత్రపు సింహమైన యేసు నిరాకరించి ఇది నన్ను ఒక మేక వలె, ఒక కౌజు పెట్టే వలె, ఒక మిన్నల్లి వలె, ఒక కాకి వలె ఆ దేవుని సంధిలో నుండి పారిపోవటానికి ధైర్యం చేస్తావా? సింహానికి సింహ పిల్లలు పుడతాయి, పంది పిల్లలు కాదు. సింహానికి సింహ పిల్లలు పుడతాయి, పాము పిల్లలు కాదు. సింహానికి సింహ పిల్లలు పుడతాయి, కుక్క పిల్లలు కాదు. ఆ సింహ పిల్లలు ఇక్కడ లేరా? ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి తండ్రి అయిన దేవుని వలె, కుమారుడైన దేవుని వలె, పరిశుద్ధాత్ముడైన దేవుని వలె, బాప్తిస్మిచ్చే యోహాను వలె, అపోస్తలుడైన పౌలు వలె నేను కూడా ఆయనకి సాక్ష్యం ఇవ్వటానికి సింహానికి సింహపు పిల్ల. నయా కొందేళ్ళ, తోడేళ్ళ, మేకల, కౌజు పిట్టల, మిల్లళ్ళ, ఈ సింహం వీటన్నిటిని ఎలా కనింది? సింహం కనదేవి. కనింది అంటే హైబ్రిడ్. సింహం సింహం. అందుకే 28వ అధ్యాయంలో రాయబడి నీతిమంతుల సింహం వలె ధైర్యంగా యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుకున్నట్లుగా నిన్ను నీవే ప్రభువుకు అర్పించుకొని తీర్మానం చేసుకో. భగత్ సింగ్ గారు రక్షణ పొంది భారతదేశంలోనికి వచ్చినప్పుడు ఏప్రిల్ 1933, ఆయన వయసు 30 సంవత్సరాలు. ఆయన పరిచర్య శరీరం సహకరించి చేసింది 50 ఏళ్ళు. తర్వాత ఆయన శరీరం బలహీనమై పడక మీదకి వెళ్ళిపోయాడు. 50 ఏళ్లలో ఒక మనుషుడు దేవుని మీద ఆధారపడి విశ్వాసము చేత ఇంత పని ప్రపంచవ్యాప్తంగా చేయడం సాధ్యమా? అదే సాధ్యమైనప్పుడు ఆయన చేసిన పనిలో రక్షణ పొంది మనం కూడా 10 ఏళ్ళు అయింది కదా, 20 అయింది కదా, 30 అయింది కదా, 40 అయింది కదా కొంతమందికి. మరి ఎంత చేసింది అలా? సింహానికి సింహ పిల్ల పుట్టింది, మరి ఇక్కడేంటి? ఇదేం పిల్ల? ఆయన ఇదే బైబిల్ పట్టుకున్నాడు, ఇదే గాలి పీల్చినాడు, ఇదే నీళ్లు తాగినాడు, ఇదే స్థలంలో సంచరించినాడు. ఇంకా ఇంత టెక్నాలజీ లేని దినాల్లోనే, ఇంత ప్రయాణ సౌకర్యాలు లేని దినాల్లోనే, సామాన్యమైన దినాల్లోనే ఇదే బైబిల్ పట్టుకొని నిలబడితే చాలు ప్రజలు రక్షణ కొరకే తండోపతండాలుగా వచ్చినారు. రొమ్మలు బాదుకున్నారు, ఆ యేసు కావాలని తీర్మానం చేసుకున్నారు, జీవితాలు మార్చుకున్నారు, కుటుంబాలు కట్టబడ్డాయి. ఒక్క వ్యక్తి రక్షణ పొందితే 4 తరాలు వారి ఆశీర్వాదంలోనికి వస్తారు. ఒక్క స్త్రీ రక్షణ పొందితే 4 తరాలు ఆశీర్వాదంలోనికి వస్తారు. ఎలాగా మీకు అనుమానం ఉంటుంది కదా. ఇప్పుడు మీలో చాలామంది మంచి స్థానంలో ఉన్నారు, ఎందుకంటే మీ నాన్నగారు, మీ తాతయ్య వారు రక్షణ పొంది దేవుని కొరకు భయభక్తులతో జీవించినారు కనుకనే వారి ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చింది. నువ్వేమనుకున్నావంటే నేను చదువుకున్న, డబ్బులు ఉన్నాయి, బాగున్నాయి, అందుకని నేను ఇలా. కాదమ్మా, కాదు. నీ పితరుల ఆశీర్వాదం దేవుడు నీ మీదకి వేసాడు. నీ పిల్లల మీదకి కూడా ఆశీర్వాదం రావాలంటే నువ్వు రక్షణ పొంది యేసునందు విశ్వాసం ఉంచడం అవశ్యం. ఇప్పుడు ఒక స్త్రీకి పెళ్ళయింది అనుకో, 4 తరాలు ప్రభావితం చేస్తుంది. అప్పుడు తనతో పాటున్న తరం భర్త, తోడకోడళ్ళు, మరిదేళ్ళు, వాళ్ళు అందరూ. అలాగే తన గతంలో ఉన్న తరం అంటే అత్తగారు, మామగారు, అమ్మగారు, నాయనమ్మ, ఇంకా ముస్లిం, మొదక, అదొక తరము. వాళ్ళ తరము అంటే భర్త పరిచయమైన తరము, ఆమెకు పుట్టిన పిల్లలు. 4వ తరం పిల్లల యొక్క పిల్లలు. ఈ 4 తరాలకి ఒక స్త్రీ, ఒక పురుషుడు సేవ చేస్తున్నారు. వీరు చేసే సేవ 4. దేవుడు ఒకడు విధేయతగా ఉంటే 4 తరాలు నేను వారిని ఆశీర్వదిస్తాను. దిస్ ట్రూ. ఈ దినాన హెబ్రోన్ సహవాసం ఆశీర్వాదంలోనికి రావడానికి కారణం మీ నాన్నగారో, మీ తాతయ్యో, మీ జేజీనో ఎవరో ప్రయాసపడినారు, కన్నీరు గార్చిన, చెప్పులు లేకుండా తిరిగినారు, అన్నం లేకుండా బతికినారు, బట్టలు లేకుండా దిగంబరులుగా అర్ధనగ్నంగా వాళ్ళు సంచారం చేసి చేతులెత్తి దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేసి రక్షణ ఆశీర్వాదంలోనికి వచ్చినారు. ఈ దినాన భక్తి కరువైంది, భయం కరువైపోయింది, లెక్కలేనితనం ఎక్కువైపోయింది. ఆ యేసు ఎందుకు, ఆ రక్షకుడు ఎందుకు, ఆ బైబిల్ ఎందుకు, ఆ ప్రార్థన ఎందుకు, వాక్యం ఎందుకు, మందిరం ఎందుకు, సేవకుడు ఎందుకు, బోధకుడు ఎందుకు, కాపర్లు ఎందుకు, ఉపదేశకులు ఎందుకు అని మునికోలలకు ఎదురుతనటానికి ధైర్యం చేయటానికి పూనుకోవద్దు. దాని ద్వారా నీకు నష్టం, నీ తర్వాత తరానికి నష్టం, నీ ఉన్న తల్లిదండ్రులకి నష్టం,
రాబో తరానికి 4 తరాలకు నష్టం. నీవు దేవునితో సంబంధంలో ఉంటే 4 తరాలకు లాభం. నువ్వు దేవునితో సరైన సంబంధం లేకపోతే యేసుతో 4 తరాలకి నష్టం. తీర్మానం ఏంటి? బహుశా నేను ఇలాగ చెప్తే మీరు అనుకుంటుండారేమో కదా ఏమని. నేనంటే ఏదో నేను రక్షణ పొందకపోతే నాకు కదా లాస్, ఇంకొకరికి ఏమని. నీకు లాస్ అంటే నీకు ఒక్కడికే నష్టం ఏంటంటే నీ ప్రాణం నరకంలో పోతుంది, అది నీకు కలిగే నష్టం. కానీ నీ ద్వారా 4 తరాలకి భౌతికంగా భూమి మీద నష్టం కలుగుతుందన్న సంగతి ఎరగకపోవడం విషాదకరమైన సంగతి. యేసు రక్షకుడు, పాపల విమోచకుడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇప్పటిదాకా సోలిపోయావా, డస్సిపోయావా, కృంగిపోయావా, అవమానపరచబడ్డావా, ఇంకా నా బతికెందుకు, చదువులో ఓడిపోయాను, వ్యాపారంలో ఓడిపోయాను, ఉద్యోగంలో ఓడిపోయాను, సేవలో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, జీవితం అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే మునికోలలకు ఎదురుతనతో ఖాళీని దోచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఆ ఖాళీనే సమస్తము పూరించగలదని ప్రయత్నం చేస్తున్నా. ఎండమావి వెనక పరుగులు తీస్తున్నావో, జారిపోయేదాని వైపు పరుగులు తీస్తున్నావా? అందుకే జీవితం అంతా శూన్యమైపోయింది. డబ్బున్నా, ఆరోగ్యం ఉన్నా, శక్తి ఉన్నా, వయసు ఉన్నా, సామర్థ్యం ఉన్నా, ఏదో ఖాళీతనము. వై ఐఎమ్ హియర్, ఎందుకు నేను భూమి మీద ఉన్నాను, ఏం నా జీవితము, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైఫ్, జీవితం యొక్క అర్థం ఏంటి, ఎందుకు బతుకుతున్నాను రా? తినటానికా, బట్టలు వేసుకోవటానికా, అల్లరి చేయటానికా, గొడవలు చేయటానికా, ఎందుకు బతుకుతున్నాను రా? నీకే తెలియదు. వెన్ యూ డు నాట్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, యూ విల్ బి లీడింగ్ ఏ డిప్రెస్డ్ లైఫ్. నీ జీవితంలో నీ గురి ఎరగకపోతే కృంగుదల కలిగిన జీవితాన్ని జీవిస్తావు. ఆ గురే బైబిల్ తెలియజేస్తుంది. ఆయన పేరే యేసు, యేసుక్రీస్తు. అందరికీ ప్రభు. ఆ యేసు వద్దా.